ఈ రోజు సొరకాయ కోసాను కదా చెట్టుకి వండుదామని చెప్పి అల్లం వెల్లుల్లి ఫ్రెష్ అన్నమాట, పచ్చిమిర్చి కూడా ఫ్రెష్ అన్ని తెప్పించిన ఇప్పుడే. చూడండి కాకరకాయలు ఇట్లా కలయ పెట్టుకోవాలి. ఇగో అక్కడ కాకరకాయలు ఇవి అవి కూడా వండాలి, ఫ్రెష్ గానే తినాలని చెప్పి. ఇవేమో నేను కోస్తా, నా కూర అయ్యేలోపు గౌతమి ఏమో సొరకాయ కూర, నా పని సొరకాయ చేసేలోపు నాకు అది కోస్తాడు కదా, అవి కూడా చేసేస్తా. మన ఇంట్లో ఈ రోజు 2 సొరకాయలు కాకరకాయలు వెళ్ళినాయి కదండి. 1 కేజీన్నర దాకా ఎల్లుంటాయి కాకరకాయలు. అయితే ఒక 30 కేజీ అర కేజీ ఉంటాయి, నాకు తెలియదు కాబట్టి నేను కొలచలేదు కాబట్టి మా తోటి కొడలు వాళ్ళకి కొన్ని ఒక సొరకాయను కొన్ని కాకరకాయలు పంపించిన. ఇప్పుడు నేను కొన్ని కాకరకాయలు ఉంచుకున్నా, ఇంకొక సొరకాయ వచ్చేసి ఒకటి లడ్డుది ఉంది కదండి, అది నేను ఉంచుకొని అత్తమ్మ వాళ్ళకి సగం పంపించి ఆ సగం కర్రీ నేను చేస్తున్నాను. ఇంట్లో వెళ్ళిన ఫ్రెష్ అన్ని ఫ్రెష్ ఐటమ్స్, ఫ్రెష్ కరివేపాకు ఎంత బాగుందో చూడండి, ఫ్రెష్ గా ఎంత హ్యాపీగా ఉందో. ఇగో ఒక చుక్క నూనె వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన దాకా ఉంచుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఫస్ట్ నూనె వేసుకున్నానండి, తర్వాత ఆనియన్స్ పోపు దినుసులు వేసుకొని కలబెట్టుకున్నా. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్, దాని టేస్ట్ మంచిగా ఉంటుంది అప్పుడే. ఇది మగ్గిపోయినాక నాకు వచ్చారు. కరివేపాకు ఎక్కువ వేసుకోవచ్చులే కానీ కొంచెమే ఉంది గుర్లు. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేసుకుందాం. పసుపు ఫస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుంది, మాడిపోతే ఏం టేస్ట్ రాదు. ఫస్ట్ వీటిని వేసిన తర్వాత మగ్గుతాయి చూడండి, అప్పుడు వేస్తే మంచిగా ఉంటుంది. ముక్కలు ఇలా చిన్నగా దరుక్కుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. లడ్డు ఒకసారి ఇట్లా తిప్పేసుకుందాం. తిప్పేయడం వస్తేనే తిప్పండి, మొహం మీద పడుతుంది. రైట్, సొరకాయ త్వరగా కుక్ అవ్వాలి అంటే, త్వరగా అని కాదు మంచిగా తొందరగా వస్తుంది. ఇట్లా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, మళ్ళీ కర్రీ అయిపోయినాక వేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోతుంది కదా, అప్పుడు లాస్ట్ లో సరిపోకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కలబెడదాము. మంచిదండి, ఫ్రెష్ది ఇలా వండుకొని తింటే చెట్టు మీద కోసుకొని తిన్నది భలే ఉంటది. నాకైతే సొరకాయ కూర అంటే చాలా ఇష్టం. రోజు పెట్టినా తింటాము. జ్యూస్ గానీ నేను ఇప్పుడు కోసుకు 2-3 ముక్కలు వేసేసినండి. సొరకాయను తిన్నా చాలా తీయగా ఉంది. బాగా హీట్ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఈ ఇట్లాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ చాలా పనిచేస్తారు. ఇప్పుడు కొంచెం ఇది ఇంట్లో పట్టించిన పసుపు ఇప్పుడు కలబెట్టుకుంటే మనది. ఎప్పుడైనా కర్రీస్ లో తొందర పసుపు వేస్తారు, అది ఎందుకంటే పచ్చివాసన ఏముండదండి. ఆల్రెడీ మనం ఇట్లా వేసినప్పుడే అది మగ్గుతుంది కాబట్టి పసుపు వాసన ఏముండదు. పసుపు ముందుగా వేయడం వల్ల మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే చూడండి ఎంత హాయిగా ఉందో కూర వండుకుంటే, తినాలని నోరు ఊడిపోతుంది. నాకు సొరకాయ భలే ఇష్టం, బాగా తింటాడు అనమాట. మాకి అందరైతే 2-3 పూటలు తింటాము, మాకు ఒకటే పూట కథం. ఒక్కటే పూట తింటాం మేము, ఏదైనా ఫ్రెష్ ఒక్కటే పూట తినేస్తాం. ఏ పూట రాకపోతే చేసుకొని తింటామండి. ఫ్రిడ్జ్ లో పెట్టడం అట్లాంటిది ఏముండదు, ఫ్రెష్ తింటాము. లేకపోయినా కూడా ఉన్నా కూడా నేను పెట్టను, ఫ్రెష్ గానే వండుకొని తినేస్తాం. మమ్మీ డాడీ కోసం హెల్ప్ చేస్తున్నా, అందుకే ఇలా కోస్తున్నాను. మీరు కూడా మీ మమ్మీ డాడీలకి హెల్ప్ చేయండి. చిన్న పిల్లలు ప్రతిదీ కూడా గెలకడానికి ఎందుకు ట్రై చేస్తారంటే, వాళ్ళు ప్రతి దాంట్లోనూ వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళే స్వతహాగా తెలుసుకుంటారు. మనం ఏం చేస్తాం, వాడు అది ముట్టుకుంటుండు నీకు అది కాలుతుంది అని నువ్వే చెప్తున్నావు కదా, అది ముట్టుకుంటున్నాయి కదా తెలిసిద్ది కాలిద్దా కాలదా అనేది.
అంటే మనం ఏం చెప్పేస్తే వాళ్ళు నేర్చుకునేది ఎప్పుడండి? చిన్నపిల్లలకు కూడా స్వేచ్ఛను ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళన్నీ తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే అవి పాడు చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనం కూడా అంతే. ఏదైనా ఫస్ట్ నుంచి వంటలు రాదు కదా, మనం ఏదో ఒకటి చెడిపోతేనే కదా వచ్చింది వంటలు కూడా. అట్లనే పిల్లలు కూడా మంచి చెడులు వాళ్ళే నేర్చుకుంటారు అనమాట. మనం ఏది లెసన్ లాగా బోధించాల్సిన అవసరం లేదు. మహావీరు కూడా తను ఏం చేయాలి, చిన్నపిల్లలు ఏం చేస్తారు, వంటగదిలోకి నువ్వెందుకు వచ్చినావు, అది మీద పడుతుంది ఇది మీద పడుతుంది అని రానియం కదా. అట్లా చేయకూడదు. వాళ్ళ ప్రయత్నాన్ని మనల్ని చూడాలి, దగ్గరుండి గమనించాలి, అంతేగాని వాళ్ళని హ్యాండిల్ చేయొద్దు. ఇట్లా కట్ చేస్తే ఏలు తెగుతుంది అని మనమే చెప్పడం కాదు. ఏలు తెగుతుంది స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ పెద్దవాళ్ళకు ఉంటే చిన్న వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తుంది. మనం ఎట్లున్నామో మన పిల్లలు అట్లుంటారు. మన పిల్లలది తప్పు ఏది ఉండదు. పిల్లలు అసలు తప్పులు వాళ్ళు మట్టి ముద్దలు అంటోళ్ళు. మనం వాళ్ళని ఎట్లా చేస్తే అట్లా అవుతాయి. మనం ఎట్లున్నామో అట్లుంటారు పిల్లలు. అంతే కదా గౌతమ్? సొరకాయ కొద్ది ఉడికిపోయినాక మనం ఏం చేయాలంటే ఈ పచ్చికారం కూడా అందులో మగ్గిపోవాలి. కాబట్టి కూరలు టేస్ట్ ఎందుకు రావంటే మనం ఫ్రెష్ గా వండుకోవట్లేదు కాబట్టి, ఫ్రెష్ మసాలాలు మనం చేసుకోవట్లేదు కాబట్టి వారానికి సరిపడ నెలకు సరిపడ రుబ్బుకొని పెట్టుకుంటే మరి టేస్ట్లు ఉంటాయి. అందులో మనం అప్పుడప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటే దాని టేస్ట్ అనేవి ఏంటిది మనకి పక్కన వాళ్ళు ఇచ్చారు. చెప్పనండి, కొంచెం వేసుకున్నానండి. మళ్ళీ ఇది కలబెట్టిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఎక్కువ వేసుకుంటే తీయలేం కదా, అట్లా అనమాట. మనం ఇప్పుడు దీన్ని కలబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా టేస్టీగా. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. సొరకాయ అంటే నీరు గారి ఊడిపోయి అట్లా చేయొద్దు. సొరకాయని కొంచెం ఏమంటారు నాకు మీరు చెప్పండి, ముక్కనే ఉండాలి, అంత పస అయిపోకూడదు. ఎస్, అంటే ఎవరిష్టం వాళ్ళది. పులుసులా కూడా పెట్టుకోవచ్చులే, కానీ ఇట్లా చెప్తున్నావు మీకు తెలియడం కోసం. ఇలా కూడా తినొచ్చు అనడం. వండితే ఏమైందంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఇట్లా వండుకొని తినమే దరిద్రం అంటే ఇక మళ్ళీ మనం దాన్ని ఇంకా కైవా చేసి కూని చేస్తాం కాబట్టి అంటే వంటే అసలు రాంగ్. అవునవును. ఇంకా మనం దీనికి అలవాటు పడిపోయిన తర్వాత దేన్ని వదులుకోలేంగా. కాబట్టి స్లోగా మనము పొయ్యి తీసేస్తే స్టవ్ కానీ ఏదైనా పొయ్యి తీసేస్తే అసలు రోగాలను తీసేసినట్టు. అట్లా ఎవరు ఉంటారులేండి. అంటే అట్లా అది కష్టమైనా గానీ ఇది మాత్రం వాస్తవం. అవును, ఎందుకంటే వండింది ఏదైనా గానీ ఉప్పు సరిపోలేదండి నాకది. ఇప్పుడు వేస్తున్నా కొద్దిగానే. నోరు ఊరుతుంది. ఇలా కొంతమంది పాలు కూడా పోస్తారంట. నేనైతే చూస్తే ఈ న్యాచురల్ టేస్ట్ కొంత అట్లా కూడా వండుకోవచ్చు. కానీ మాకు ఎందుకో తెలీదు. ఎలాగైనా వండుకోవచ్చులే. సొరకాయని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు. 100 రకాలుగా వండుకోవచ్చు. మనం వేసుకోవచ్చు, పెంచుకోవట్లేదు. ఒకసారి టేస్ట్ చూడండి. నాకు కారం ఉప్పు చూడరా, టేస్ట్ చెప్పండి నాకు ఎలా ఉందో. నాకు ఎస్ అంటే ఉప్పు కారం చూడండి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా, అందుకనే నాగుని చూడమంటున్నా. ఆయనైతే బాగా వివరించగలుగుతారు. హౌ ఇస్ ఇట్? ప్రేమ నీవేనా నాలో నేనేనా, ఎందుకో వింత ఈ భావన, ప్రేమ నీవేనా నాలో నేనేనా, ఎందుకో వింత ఈ భావన, ప్రేమ నీవేనని. పాటలు డాన్సులు ఏదో మీ యొక్క ప్రేమ డాన్సులు మంచిగా వేస్తుంది. ఏంటి ముగ్గులు, కొంచెం గొంతు పోయింది వాయిస్ అలా ఉంది. బొమ్మలు, ఇంకా డాన్సులు. జీవితం అంటే ఇది.
తన ప్రేమ అలాంటిది. ఓకే, కర్రీ ఇస్ రెడీ అండి. చూడండి, వావ్ వాట్ ఏ టేస్టీ. ఇందులో కావాలంటే నువ్వులు దంచి వేసుకోవచ్చు, పల్లీల పౌడర్ కానీ కొబ్బరి పొడి కానీ ఏదైనా లైట్ గా అలా వేసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ గా లేదు. ఓకే నాకు ఓకే కర్రీ ఇస్ రెడీ. ఫైనల్ గా మా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకుతోనే గార్నిష్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్ మసాలా వేయలే. వావ్ కొద్దిగా మసాలా లైట్. ఎస్, చాలు. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ ఇస్ రెడీ. నెక్స్ట్ కాకరకాయ రెడీగా ఉంటది కోసి వండడానికి. ఓకే, ఒకసారి కలయబెట్టి మసాలా లైట్ గా వేయాలి. ఎక్కువ ఏదైనా సరే అండి, కర్రీస్ లో మనం ఏది ఎక్కువ వేయద్దు. సమపాలు వేస్తేనే దాని టేస్ట్ ఉంటది, లేకపోతే అల్లం టేస్ట్ మసాలా టేస్ట్. మనం ఏం చేస్తాం, టేస్ట్ కోసం అన్ని విపరీతంగా వేసేస్తాం కదా, దాని వల్ల సొరకాయ ఫ్లేవర్ పోయి మనకు అల్లం టేస్ట్ మసాలా టేస్ట్ లో తెలుస్తాయి, సొరకాయ టేస్ట్ తెలియదు. అవునా కాదా? ఎస్, ఒక 5 minutes అట్లా ఉంచేసి బంద్ చేద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.